అలారం మోగింది. లేస్తామా? ఎప్పుడో 8కో 9కో అంటూ లేచి అంటూ షాక్ అయితే ఉంటుందా? బస్సు కాస్త దొబ్బేసింది. ఓకే, బస్సు మిస్. క్యా కర్నా? ఆటో. ఆటో ఎక్కడైనా బాగుందా? మన అదృష్టానికి అది కూడానా? ఆటో స్ట్రైక్ అట. కాళ్ళకి పని బోలో పైదల్ మే చలో. తడుచుకుంటూ తీరిగ్గా వెళ్తే తరచు కూతుంటారా? టైం అప్ అని గేట్లోనే గెంటేశారు. పని చేద్దామంటే దొరకట్లేదు, వ్యాపారానికి డబ్బు లేదు. దీనబ్బా జీవితం, దీనబ్బా అదృష్టం, ఒక్కటి అవ్వట్లేదు. దీని డాష్ లో నా డాష్. ఇదంతా గమనించిన వందులు ఏం చేసిందయ్యా అంటే, ఖాళీగానే ఉన్నారుగా. ఏం పంతులు గారు? ఒక చిన్న పిట్ట కథ. పిట్ట కదా? ఇదిగో సముద్రుడు అలా అలా ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ వాలింది. ఎక్కడ? అక్కడ, ఆ సముద్రపు ఒడ్డున. అది అట్టాంటి పక్షి కాదు. ఏంటబ్బా? టిట్టిబ పక్షి. పక్షి. భలే చెప్పావు. థాంక్యూ స్వామి. ఆ ఒడ్డున ఆ పక్షి గుడ్లు పెట్టింది. టుబుక్ 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 సఫ్మని అలా ధన్మని వచ్చి లటుక్కుని ఎత్తుకెళ్ళింది. ఇలా కాదు, అలా. ఆ కిరీటం. తన గుడ్లను సముద్రుడు తీసుకెళ్ళాలన్న కోపంతో తన చిన్న ముక్కుతో ఆ పక్షి సముద్రాన్ని తోడేయాలని మొదలుపెట్టింది తన నవ్వకం. తన చిన్న ముక్కుతో అంత పెద్ద సముద్రాన్ని తోడేస్తుందంటారు. అవును, ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? పెద్ద గద్ద ఆకాశంలో వెళ్తుంది. ఈ వింత చర్యను గమనించింది. పట్టుకుని నోట్లు వేసుకున్నా? కాదు పూరి జగన్నాథ, ఆర్జీవి శిష్య. దాన్ని అడిగి విషయం తెలుసుకుంది. అదెవరంటే నీ బొంద. అది గరుత్మంతుడు. ఆ పక్షి పట్టుదలకు మెచ్చి దానికి సహాయపడటానికి సమస్త లోకంలో ఉన్న పక్షి జాతిని పిలుచుకొచ్చింది. అప్పుడు చూడాలి సముద్రుడు గజ్జ 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 వణుకు. ఆ పక్షి గుడ్లు పక్షి ఇచ్చేసి ఉంటాడు. అంతేనా? అంతేనా రాయన? అంతే. అలాగే పట్టుదలతో ప్రయత్నించే ధీరులు, ఉత్సాహవంతులు, సహనశీలులు, సమర్థవంతులు అయిన వారిని అదృష్టం దాని అంతదే వచ్చి వాడేసుకుంటది. వాళ్ళతోనే సంసారం చేస్తది. ప్రయత్నంలోనే లోపు ఉంటే పరమాత్ముడైనా ఏం చేస్తాడు ఆయన? ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు అన్నాడే మగధీరా. అలా 100 మందిని జయించిన వాడు కూడా వీరుడు కాదు నాయన. తన్ను తాను జయించిన వాడే అసలైన వీరుడు, శూరుడు, ధీరుడు. అలాంటి ధీరునికి అదృష్టమైన దాని అమ్మైనా సరే లొంగిపోవాల్సిందే. మొత్తానికి నీతేంటంటే అదృష్టం ఎక్కడో ఉండదు, మన ప్రయత్నంలోనే ఉంటుంది. ప్రయత్న లోపం లేకుంటే పరిస్థితులు అన్నీ చక్కబడతాయి. నేను నీతులు చెప్పాననుకున్నా, నిజాలు చెప్పాననుకున్నా, అసలేమీ చెప్పలేదనుకున్నా, ఇదయ్యా మా పిట్ట కదా.